హాయ్ ఫ్రెండ్స్, వామ్మో కాకరకాయ కూరనా అనుకునే వాళ్ళకి ఈ కర్రీ ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఈ కర్రీ కోసం కాకరకాయ, టమాటోస్ అండ్ ఉల్లిపాయల్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని సన్నగా తరుగుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయల్ని వేసి మగ్గించాలి. కాకరకాయలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొద్దిగా జీడిపప్పు, పల్లీలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తరువాత కొద్దిగా వెల్లుల్లిని కూడా దంచుకొని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసిన టమాటో పీసెస్ని యాడ్ చేసుకొని అవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. టమాటోస్ మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా పసుపు, కారం అండ్ సాల్ట్ను యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. తరువాత మిక్సీ పట్టిన పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేదు లేని కాకరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. లాస్ట్లో దించుకునే ముందు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీ రెడీ. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కర్రీ ఎలా ఉందో ప్రిపేర్ చేసుకొని కామెంట్ చేసి చెప్పండి. ఓకే.